అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, మనకు ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకైతే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొక 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా ఆదిలాబాదు, జగిత్యాల, కరీంనగరు, సూర్యాపేట, వరంగల్, ఆసిఫాబాదు, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు పడి వరదలు వచ్చి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మరొకసారి 3 రోజుల పాటు కూడా మరొకసారి ఏర్పడే అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.